హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సహస్ర సహజ ఛానల్. సో ఈరోజు అయితే ఒక కొత్త వ్లాగ్తో వచ్చేసా. ఏంటి ఇదంతా చూస్తున్నారు అనుకుంటున్నారా? ఒక పార్క్ అయితే వచ్చామన్నమాట, ఓషన్ పార్క్ అనేసి. ఓషన్ పార్క్ అంటే సో ఇదైతే ఫస్ట్ స్పాట్ అన్నమాట. ఇక్కడైతే మీరు ఇదేం చూస్తున్నారో చూసారా, అది మీకు క్లియర్గా చూపిస్తా, ఓకేనా? ఇదే అన్నమాట. ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తే నాకైతే చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొస్తున్నాయి. దీని పక్కన సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఇదే అన్నమాట ఫస్ట్ స్పాట్, చూసేయండి. మనమైతే ఇక్కడ పక్కన ఒకటి సిట్టింగ్ ఏరియా అయితే ఉందన్నమాట. సో లెట్స్ గో. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి జిప్ లైన్ దగ్గరికి వెళ్దాము. సో ఇక్కడ అయితే జిప్ లైన్ అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే జిప్ లైన్ ఉంది. సో జిప్ లైన్ దగ్గరికి ఎక్కుదామని వెళ్తే అక్కడేమో క్లోజ్ చేస్తుంది, కానీ అక్కడ మాత్రం జంపింగ్ జాక్ ఉంది. సో లెట్స్ గో దేర్. ఇదే మాత్రం జంపింగ్ జాక్ అనమాట. ఇక్కడేమో వాల్ క్లైంబింగ్ ఉంది, జిప్ లైన్ ఉంది, ఇంకా చాలా ఎక్సెట్రా అయితే ఉన్నాయన్నమాట. సో ఎంత నేచర్ అనమాట. అక్కడికైతే బుద్ధుడు ఉన్నాడు, అక్కడికైతే మనం వెళ్దాం ఇప్పుడు. సో మనమైతే బుద్ధుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చూపిస్తాం. ఈ చెట్టు చూడండి, అసలు ట్రీని చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ. ఇదేం చెట్టు అనుకుంటున్నారు? ఇదైతే బ్యాంబూ ట్రీ అన్నమాట. చూడండి ఎలా ఉందో. మొత్తం అవే ఉన్నాయి బ్యాంబూ ట్రీస్ ఇక్కడ మొత్తము. అది అక్కడ మొత్తం అవే. నెక్స్ట్ వచ్చేసి ఇదే అనమాట సెకండ్ స్పాట్. ఈ ట్రీ చూడండి ఎంత బాగుందో. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రీ అనమాట. అక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయనుకుంటా, అందుకని బటర్ఫ్లై స్టాచ్యూ పెట్టారు. ఒక స్పాట్ అన్నమాట, సిట్టింగ్ ఏరియా. అది కూడా నేను చెప్పాను కదా ఒక సిట్టింగ్ ఏరియా అని, అదే ఇది. సో అక్కడైతే ఆక్సిజన్ పార్క్ అన్నమాట. సో ఇవి ట్రీస్ అన్నీ ఆక్సిజన్కి సంబంధించింది. అండ్ ఇది ఒక మెడిసిన్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ అయితే చాలా బటర్ఫ్లైస్ లాగా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ అంతా మనం అక్కడ ప్లే ఏరియా దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం డిఫరెంట్ స్మెల్ వస్తుంది, అంటే మంచి స్మెల్ వస్తుంది ఆక్సిజన్ తీసుకోవడానికి. సో ఇదే అన్నమాట ఆక్సిజన్ పార్క్. అయితే నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం. ట్రీ హౌస్. అయితే డెవిల్ ఓల్డ్ ట్రీ మ్యాన్ అని పిలుస్తారంట దీన్ని. సో చూడండి ఎట్లా డిజైన్ చేస్తారు ఈ ట్రీ. సో గైస్ అక్కడ అయితే ట్రీ హౌస్ అయితే ఉంది, కానీ హౌస్ లేదు గైస్. కానీ ఇది ఎంత బాగుంది గైస్,
చాలా ఈ నేచర్ ఎంత బాగుంది. అండ్ ఈ ప్లేస్ని పక్కా విజిట్ చేయాలి మీరు. ఫేవరెట్ ఏరియా అనమాట, ప్లే ఏరియా గైస్. అక్కడ కొన్ని ఉన్నాయి కదా, జస్ట్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఇది ఓన్లీ ఫర్ స్మాల్ కిడ్స్ ఉన్నాయి. ఇది స్మాల్ కిడ్స్కి. నాకు ఆ స్లైడ్ ఎక్కిన తర్వాత నా చైల్డ్హుడ్ థింగ్స్ అన్నీ, మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నమాట. చాలా హ్యాపీ ఎంజాయ్ చేశాను అక్కడ చిన్నపిల్లలాగా. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ ఆన్ దట్ డే. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఒక రూపే ఉందన్నమాట, అదేంటో తెలీదు. సో అక్కడికి దగ్గరికి వెళ్ళి చూద్దాము అదేంటో. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్ గైస్. ఇక్కడైతే బర్డ్స్ ఉన్నాయన్నమాట, చూసారా? ఇక్కడ ఒక బర్డ్ అండ్ ఇక్కడ ఒక బర్డ్, అండ్ అదిగోండి కింద చాలా ఉన్నాయి. అక్కడ ఒక బర్డ్ కూడా ఉంది. ఇది ఒక స్పాట్ అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. గుండెలోన చక్కిరెందుకు ఇన్ని వింతలకి కారణం ఏమిటో. నెక్స్ట్ స్పాట్ అయితే ఇది డమరుకం సిట్టింగ్ అనమాట, ఇక్కడ చూపిస్తాను. సో గైస్ ఇక్కడైతే డమరుకం ఉందన్నమాట, అండ్ అది మొత్తం సిమెంట్తో చేసింది. అండ్ అక్కడ కూర్చోడానికి ఉంది, అండ్ ఇంకొకటి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. ఇది జస్ట్ వుడ్ లాగా అన్నమాట, అట్లా క్రియేట్ చేశారు. అక్కడేమో ఉయ్యాల ఉంది గైస్. ఇదే అన్నమాట చిన్న బ్లాగ్ అనేసి. సో ఇది మొత్తం ఈ ఫారెస్ట్ మొత్తం తిరగాలంటే 1 day పడుతుంది. సో మేము కొంచెమే చూసామన్నమాట. సో మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు వస్తాము, వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాము. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాజ్ ఛానల్. బాయ్.